దేవుని నామానికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన మరొక స్త్రీల కూడికను జరుపుకునే కృపను బట్టి దేవుని నామానికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు గొప్ప దేవుడు అండి. మన జీవితాల్లో గొప్ప మేళ్ళు చేసే దేవుడు. ఆయన మనతో చెప్తున్నాడు వాగ్దానము ద్వారా. చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము. అక్కడ గంభీరంగా చదవండి. 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. 22వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు బహుఘనతను కలుగజేసేదను. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి ఈరోజు? నేను నీకు బహుఘనతను కలుగజేసేదను. దేవుడు మనకు ఘనతను కలుగ చేయాలి, మంచి పేరును మంచి కీర్తిని కలుగ చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది దిగులుగా ఉండవచ్చు. అవునా, నాకు మంచి పేరు లేదు, నన్ను ఘనపరిచేవారు లేరు, అవునా, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నన్ను అపార్థమే కానీ అర్థం చేసుకునేవారు లేరు అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను నీకు బహుఘనతను కలుగ చేస్తాను. ఏందండి? దేవుడు బహుఘనతను కలుగ చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈరోజు ఘనత కోసం ఆరాటపడుతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు 84వ సంకీర్తన చూడండి. 84వ సంకీర్తన 27వ వచనం చదవండి. 84వ సంకీర్తన 27వ వచనం. 84వ సంకీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మరలా ఏమనుగ్రహిస్తాడంట? బహుఘనతను. నేను నీకు బహుఘనతను అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. కృపయు ఘనతయు నేను నీకు అనుగ్రహించుచున్నాను. కృప తప్ప మనకి వేరొకటి ఉండదు కూడా. ఆయన కృప వెంబడి కృపను పొందుకునే ఆశీర్వాదాలతో మనల్ని నింపబోతున్నాడు. కృపయు ఘనతయు అనుగ్రహించే గొప్ప దేవుడు. హిజ్కియాకు దేవుడు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఘనతను అనుగ్రహించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఘనపరచడానికి, ఘనతను కలుగజేయవాడు మన దేవుడు గొప్ప దేవుడు. కనుక దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో మనం పట్టుదల కలిగి జీవించినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడంటే ఘనతను కలుగ చేస్తాడు. అందుకనే దేవుని వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 19వ వచనంలో, నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుచున్నాను. ఏంటిదండి? కీర్తి ఘనత మంచి పేరు కలుగజేయనట్లు నేను నిన్ను హెచ్చిస్తాను. ఈ రోజు వరకు నీకు మంచి పేరు లేదేమో, కీర్తి లేదేమో, నాకు మంచి పేరు లేదు, నన్ను అందరూ అంటున్నారు నాకు మంచి పేరు లేదు, నా సాక్ష్యమే బాగలేదని అందరూ అంటున్నారు, నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు కీర్తిని ఘనతను మంచి పేరును కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాను. మంచి పేరు నీకు కలుగునట్లు, మంచి పేరు కలుగునట్లు నేను నిన్ను హెచ్చిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అంటే మన క్యారెక్టర్ గురించి చాలామంది మనల్ని ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అవునా, చాలామంది ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అంటే మన క్యారెక్టరు అంటే మన గుణలక్షణాలు వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ పేరు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అట్లా అని వాళ్ళేం నీతిమంతులు కాదు. అర్థమవుతుందా? మన అనేవాళ్ళేమి నీతిమంతులు కాదు. అయితే యేసయ్య మనకు అంటున్నాడు, మనతో సెలవిస్తున్నాడు, నీకు కీర్తిని మంచి పేరును ఘనతను కలుగ చేసి నేను నిన్ను హెచ్చిస్తాను. ఈరోజు సమాజంలో అందరూ నిన్ను ఏలెత్తి చూపించచ్చు. నువ్వు ఇట్లా చాలాసార్లు మన క్యారెక్టర్ ఎత్తి చూపిస్తూ ఉంటారు. వారికి మనలో ఉన్న స్వభావం నచ్చకపోవడం వల్ల మన క్యారెక్టర్ ఎత్తి చూపిస్తూ ఉంటారు.
అట్లనే వాళ్ళు నీతిమంతులేం కదా, కానీ మన యేసయ్య మనకు మంచి పేరుని ఇచ్చి, మనకు ఘనతని ఇచ్చి, మనకు కీర్తిని ఇచ్చి, మన స్థితిగతులను హెచ్చింప చేస్తానని దేవుడు ఈరోజు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో తెలుసా? సామెతలు 31వ అధ్యాయం 25వ వచనము, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఎప్పుడైతే మనము గుణవతి అయిన భార్యలాగా ప్రవర్తిస్తామో అప్పుడు దేవుడు మనకేమిస్తాడండి? బలాన్ని ఇస్తాడు, ఘనతను ఇస్తాడు. అయితే ఈరోజు మీరు అనుకోవచ్చు, ఈ బలము ఈ ఘనత నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి పాస్టమ్మ గారు? దేవుడు అందరికీ ఇస్తాడా? కొందరికి ఇస్తాడా? దేవుడికి అందరికీ ఘనతను కలుగ చేసే దేవుడు, మంచి పేరును కలుగ చేసే దేవుడు, హెచ్చించే దేవుడు. అయితే మనలో మూడు క్వాలిటీస్ ఉండాలి. దేవుడు మనల్ని గణపరచాలంటే 3 లక్షణాలు, 3 గుణ లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి పాస్టమ్మ గారు ఆ గుణ లక్షణాలంటే? కీర్తనలు 149వ సంకీర్తన చూడండి. కీర్తనలు 149వ సంకీర్తన 9వ వచనం చదవండి. 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ఎవరికి ఘనత? ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అనగా విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. అనగా దేవుని వాక్యం ఉన్నది. ఎవరి చేతులైతే దేవుని వాక్యము ఉంటుందో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో వారికి ఘనతను కలుగజేస్తాడు. దేవుని వాక్యము మనకు ఘనతనిస్తుంది. మనలో దేవుని వాక్యము లేకపోతే మనము గణపరచబడవు, దేవుణ్ణి గణపరచలేము, గణపరచమను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఘనతను ఇస్తుంది. ఒక స్త్రీ ఘనతనందిన స్త్రీ వలె ఉండాలి అంటే ముందుగా దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. ఒక స్త్రీ దేవుని యందు ఘనతనందిన స్త్రీగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ స్త్రీ ఘనతనందిన స్త్రీగా ఉంటుందని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. చదువుతున్నావా? ఈరోజు ఉదయం లేసి బైబిల్ ఎంతమంది చదివారు? ప్రారంభిస్తున్నారా? దేవుని వాక్యంతో మన దిన జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? ఎక్కడండి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫోన్ ఎక్కడుంటుందంటే, నిజంగా పూర్వపు దినాల్లో నాకు అనిపిస్తుంది చాలామంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు అంటూ ఉంటారు. నిజమే, పూర్వ దినాల్లో బైబిల్ తల కింద పెట్టుకుని ఒక భయంతో పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ తలకాడ పెట్టుకునే వాళ్ళు కూడా లేకుండా పోతుంది. ఏం పెట్టుకుంటున్నారు తలకాడ అంటే? సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. అవునా? సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. లెగవగానే దేవుని వాక్యంతో దినాన్ని ప్రారంభించవలసిన వారు స్టేటస్లతో తమ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరు మాకు ఎన్ని స్టేటస్లు పెట్టారు? నేనెవరికి ఎన్ని స్టేటస్లు పెట్టాలి? అవునా? ఎన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేయాలి? నాకు ఎన్ని వచ్చినాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు ఘనతనిస్తుంది. దేవుని వాక్యం నీకు నెమ్మదిని ఇస్తుంది. దేవుని వాక్యం సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం నువ్వు ఏ మార్గంలో నడవాలో నీకు దిక్చూచిగా సహాయపడుతుంది. వాక్యము లేకుండా, వాక్యము చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండవు. వాక్యం లేకుండా నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అది పొరపాటే. నీ దినాన్ని ఇప్పటి వరకన్నా నువ్వు వాక్యం ద్వారా నీ దినాన్ని ప్రారంభించడం లేదన్నా, ఇప్పుడు నుండి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. నీకు నీ కుటుంబానికి ఘనత కావాలా? ఆశీర్వాదం కావాలా? అయితే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని వాక్యము మనకు ఘనతనిస్తుంది. ఈరోజు తీర్మానం తీసుకో, యేసయ్యా ఇప్పటి వరకు ఆ ముచ్చట్లకు ఈ ముచ్చట్లకు నేను తావిచ్చాను, ఆ మెసేజ్లకు ఈ మెసేజ్లకు తావిచ్చాను. నిజంగా అండి, దేవుడు మనకు ఒక గొప్ప ఆశీర్వాదకరమైంది ఇచ్చాడు, అనుభవాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే ఉదయకాలం శుభవచనం. అవునా? శుభవచనం చక్కగా లెగవండి, శుభవచనం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా 10 మినిట్సే దేవునికి వెచ్చించండి. 10 మినిట్సే. మనం అంతా బిజీ కదండి, బిజీ షెడ్యూల్. అవునా? బిజీయే కదండి. దేవుని కంటే మన పనులే మనం బిజీ అనుకుంటున్నాం. ఈ రోజుల్లో దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను పక్కన నెట్టేస్తున్నాము.
బిజీ కదా, అందుకనే సేవకులకు ప్రేరణ ఇచ్చి మన పాస్టర్ గారికి దేవుడు ప్రేరణ చేత, దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వాడై, అందుకని శుభవచనం ఉదయకాలం చక్కగా వేకుజామున లెగిసి వినండి. 4 గంటలకే అప్లోడ్ చేయబడుతుంది. అవునా, 4 గంటలకే అప్లోడ్ చేయబడుతుంది, వస్తుంది, ప్రసారం జరుగుతూ ఉంది. చక్కగా శుభవచనం వినండి. ఆ శుభవచనం స్టేటస్గా మీరు పెట్టుకోండి. ఎందుకు వ్యర్థమైనవన్నీ స్టేటస్ పెట్టుకోవడం? అవునా కాదా? వ్యర్థమైనవన్నీ ఎందుకు? చక్కగా వాక్యం ద్వారా ఒక ఆత్మన రక్షింపబడుతుందేమో, ఒక ఆత్మ అన్న విరిగి నలిగిన హృదయంతో కృంగిన అనుభవాలకు నెమ్మదిని ఇస్తుందేమో, ప్రశాంతతని ఇస్తుందేమో. ఇంకా మరణానికి నా జీవితాన్ని అప్పగించుకోవాలన్న వ్యక్తి మనసును కూడా ఆ వాక్యం మార్చగల శక్తి ఉంది. ఎంతమందిని బ్రతికించిన వారం అవుతాం, ఎంతమందిని రక్షణ అనుభవంలో నడిపించిన వారం అవుతాం, ఎంతమందిని యేసుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ముఖ్య వారధులుగా మనము వాడబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని వ్యర్థం చేసుకోవాకండి. లెగిసిన తాంచి ఆ స్టేటస్ పెట్టాలి, ఈ స్టేటస్ పెట్టాలి, వారికి మెసేజ్ పంపించాలి, వారికి మంచి దేవుని వాక్యాన్ని పెట్టుకో. నీ ద్వారా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నేను పాస్టర్ గారు అదే మాట్లాడుకున్నాను, చూడు వీళ్ళంత చక్కగా శుభవచనాన్ని స్టేటస్గా పెట్టుకున్నారు. అవునా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవుని వాక్యము మనకు ఘనతనిస్తుంది. ఉదయకాలం లెగవగానే దేవుని వాక్యాన్ని చదువుకో. దేవుడు ఆ రోజు నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ విధంగా నడవాలో, ఏ త్రోవలు నడవాలో. నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉంటే, ఒకవేళ నలిగి వేసారిపోయి ఉంటే, దుఃఖము చేత ఉంటే ఆయన నీ దుఃఖాన్ని ఓదార్పునిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత నెమ్మదినిస్తాడో తెలుసా అండి. దేవుని సన్నిధిలో కూడా నేను కష్టకాలంలో కన్నీటి అనుభవాల్లో ఉంటే నేను చేసేది అదే. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఎంత నెమ్మదో. నువ్వు దుఃఖపడవద్దు, దిగులు పడవద్దు, నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్టు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు మనతో కూడా ముఖాముఖిగా మాట్లాడతాడండి. వాక్యము చదవడం అంటే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడడం. ఇక నుండైనా, గడిచిన దినాలు గడిచిపోయినాయి, ఇప్పటి నుండైనా ఒకవేళ చదవడం నీకు రాదా, నీకు వచ్చిన పిల్లలు ఉంటారు, పక్కన పిల్లలు ఉంటారు, ఈరోజు నాకు ఈ వాక్యము వినిపించు. నిజంగా అండి, గర్వంగా చెప్పటలేదు కానీ నా తల్లికి వాక్యం చదవడం రాదు, చదువుకోలేదు అమ్మ. అయితే చాలా భక్తి పర్రాలు ఆమె ఒకటే చేస్తుంది. ఉదయం లెగవగానే మా చేత ఒక వాగ్దానం, కీర్తన నుంచి ఒక వచనం చదివించుకుంటుంది, 2 వచనాలు చదివించుకుంటుంది. ఆ రోజంతా దాని ద్వారా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆ విధంగా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు ఘనతనిస్తుందని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. చూడండి 13వ వచనం, విశ్రాంతి 13వ వచనం కూడా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఒక్క రోజులో లూదియా దైవ సేవకుని మాటలు యందు లక్ష్యముంచింది. దేవుడు గొప్ప దేవుడని ఎరిగింది. దేవుడు గొప్ప దేవుడు, సజీవుడు, ఈయన వంటి వారు లేరు, ఈ జగమును లేరు అని ఎరిగింది లూదియా. వెంటనే తాను రక్షింపబడింది, తన ఇంటి వారిని రక్షించుకుంది. ఉందా? అందుకని నేను చాలాసార్లు అంటాను, మీరు వస్తున్నారు కానీ మీరు పిల్లలు లేరు. ఆదివారం ఇంకా అనేక కూడికల్లో మీరు వస్తున్నారు కానీ మీ పిల్లలేరు. లూదియా పౌలు చెప్పిన వాక్యము వింది, క్షుణ్ణంగా వింది. ఊదా రమ్ము పొడి అమ్ముతూ ధైర్య పట్టరస్తున్నారు. ఊదా రంగు పొడి చేపలో ఉంటుంది, అది చేపల నుండి తీసి ఆ కలర్ను తయారు చేస్తారంటే చాలా కాస్ట్లీది అది ఊదా రంగు పొడి. ప్రియమైన దేవుని బట్టి ఆ పొడిని అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్న ఆమె ప్రార్థనలో కూర్చొని పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది. పౌలు చెప్పే మాటలు యందు విశ్వసించింది. గొప్ప దేవుడు, ఈ దేవుడిని నేను నమ్ముకోవాలి, ఈ దేవుడిని నమ్ముకుంటే చాలు, ఇక ఇదే నాకు ధన్యము.
అని నమ్మింది. నేను రక్షింపబడమే కాదు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళడమే కాదు, నా భర్త విడిచిపెట్టబడకూడదు, నా బిడ్డలు విడిచిపెట్టబడకూడదు, కనుక నేను నా ఇంటి వారము దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడాలి. యెహోషువ భక్తుడు అదే అంటాడు కదండి, నేనును నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించదము. దివ్య వాగ్దానం మనము కూడా అక్షరాల మా కుటుంబంలో కూడా అది నెరవేర్చయ్యాం. నేను పరలోక రాజ్యంలోకి వెళ్తే నా భర్త విడవబడకూడదు, నేను నా భర్త పరలోక రాజ్యంకి వెళ్తే నా బిడ్డలు విడిచిపెట్టబడకూడదు. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఒక్కసారి ఏడుస్తామంట. ఏందో తెలుసా, మనం వెళ్ళిన తర్వాత మన వారందరూ కనపడకపోతే వారిని చూసి ఏడుస్తామంట. అయ్యో నా భర్త పరలోక రాజ్యానికి రాలేదే, నా బిడ్డలు పరలోక రాజ్యానికి రాలేదని ఒక్కసారి ఏడుస్తామంట. అయ్యో చెప్పాల్సినప్పుడు చెప్పలేకపోయాను నేను. ఈరోజు నేను పరలోకానికి వచ్చాను, నా భర్త నా బిడ్డలు నరకంలో మలమల మాడిపోతున్నారు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకనే దేవుడు లూదియా జీవితం స్పష్టంగా బైబిల్ గ్రంథంలో లిఖించాడు. లూదియా పౌలు చెప్పు వాక్యమునందు లక్ష్యముంచుట ద్వారా ప్రభువునందు విశ్వసించి తను రక్షింపబడింది, ఇంటి వారిని అందరినీ రక్షించుకుంది. ఎంతో ఘనత పొందిన స్త్రీగా, వాక్యము ద్వారా ఘనత పొందిన స్త్రీగా మనం చూస్తాం. ఈరోజు ఎన్నో ప్రసంగాలు వింటున్నాము, కానీ మన బిడ్డలు బాప్తిసం తీసుకోకపోతే సైలెంట్గా ఉండిపోతున్నాం. అవునా కాదా? పట్టించుకోవడం లేదు. బిడ్డలను తీసుకొని వస్తే ఏదో ఒక వాక్యం వాళ్ళని నడిపింపులోనికి తీసుకొని వస్తుంది. ఎవరు ఘనత నొందిన స్త్రీ అంటే, దేవుని వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను ఇస్తారో, చదవడము దాన్ని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, అర్థం చేసుకొని వారు ఘనత నొందుతారు. దేవుని వాక్యము మనకు ఘనత. రెండోదిగా ఏంటి మనకు ఘనత అనంటే, చూడండి సామెతలు 11వ అధ్యాయము, సామెతలు 11వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతలు 11:16 11:16 చదవండి. నెనరుగల స్త్రీ ఘనత నందును. నెనరుగల స్త్రీ ఘనత నందును. నెనరు అంటే జాలి, దయ, కరుణ, కృప ఏ స్త్రీ దగ్గర అయితే ఉంటుందో వారు ఘనత నొందిన స్త్రీ. ఈ నెనరు అంటే జాలి, దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఘనత నొందిన స్త్రీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? జాలిగల మనసును మనం ధరించుకోవాలి. అవునా? జాలి, దయ అను అక్షయ గుణాన్ని మనం ధరించుకోవాలి. ప్రేమ మనలో ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అవునా? ప్రేమ లేదండి. ఎవరన్నా మనకు కూర వేసి ఇచ్చారనుకో, ఈరోజు వాళ్ళు పప్పు వేసి ఇస్తే రేపు మనం ఇంకేదన్నా దానికంటే ఇంకొంచెం ఏదైనా వేరుగా వేసిస్తే అమ్మాయి ఏం బాగా చేస్తే అంతవరకే ఉంటుంది ప్రేమ. ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం. కరుణ లేదు. మొన్న నేను సెంటర్లో బజార్కి వెళ్ళినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది ఆయన పరిస్థితి. చేతులన్నీ చీములతో కారిపోతూ ఉంది, గాయాలు ఉన్నాయి. ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా నేను 10 రూపాయలు ఇవ్వని నా పక్కన వాళ్ళంటే లేదు నేను 100 రూపీస్ ఇస్తాను, 100 రూపీస్ ఇచ్చాను. పక్కన ఇంకొకళ్ళని అడుగుతున్నాడు, ఏమయ్యా పని చేసుకోలేవా? తన పరిస్థితి ఏంది? పని చేసుకునే వయసు కాదు. ఇయ్యకపోగా ఇంకా నానా మాటలు అన్నాడు. చాలా బాధేసింది. జాలి చూపించవలసిన దగ్గర మనం జాలి చూపించాలి, కరుణ చూపించవలసిన దగ్గర మనం కరుణ చూపించాలి. అవునా? ప్రేమించవలసిన దగ్గర మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలముగా చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు, మన హక్కును చేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అండి? గనులు, భాగ్యవంతులు ఎవరన్నా బాగా ప్రత్యేకంగా కారులో మంచి కారులో దిగారనుకో, మన దగ్గర లేకపోయినా అప్పు చేసైనా వాళ్ళకి ఏం చేస్తాము? రకరకాల విందు భోజనాలు చేస్తాం. అడుక్కునే వాళ్ళు వస్తే మనం ఒక్క ముద్దనే వేస్తామా? లేదు పో అని చీదరించుకుంటాం. దేవుని బిడ్డల మనసు అది కాదు. నెనరుగల స్త్రీ ఘనత నొందును. ఎవరి నెనరుగల స్త్రీ? జాలి, ప్రేమ, దయ,
కరుణ వాత్సల్యం ఎవరి దగ్గర ఉంటుందో వారు ఘనత నొందిన స్త్రీ అని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. అందుకని సామెతలు 31వ అధ్యాయము 20వ వచనంలో ఘనత నొందిన స్త్రీ దీనులకు తన చెయ్యి చాపును. ఈరోజు చెయ్యి చాపే లేరు. కొంతమందికి సామెత ఉంది, కొంతమందిని అంటారు అమ్మ ఆమె కాకొస్తే చెయ్యి కూడా విదిలించదు. చెయ్యి దిలిస్తే ఆ చేతికి అంటుకున్న మెతుకులు కూడా పడి ఎక్కడ కాకి బలం తెచ్చుకునిద్దానేమో వారి మనసు. అవునా? అమ్మ ఆమె కాకొస్తే చెయ్యి కూడా తెలిసిందమ్మా అంటారు. అలా ఉండకూడదు. దీనులకు నెనరు గల స్త్రీ అనగా ఘనత నొందిన స్త్రీ దీనులకు తన చెయ్యి చాపును. మనము కూడా ఇతరులకు సాయం చేసేవారముగా ఉన్నప్పుడు ఘనత పొందగలము. సహాయం చేసే మనసు దేవునికి ఇష్టమైన మనసు. దేవుడు అనేక మందికి అదే ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. అవునా? సహాయం చేయాలి. ఎక్కడ ప్రార్థన జరిగినా, ఎక్కడ మీటింగ్స్ జరిగినా యేసయ్య అందరి కడుపు చూస్తాడు. అవునా? నా బిడ్డలు పుష్టిగా తిని వెళ్తే బాగుండు. ఆత్మీయ ఆహారం అనేది శారీరక ఆహారం కూడా పెట్టి పంపించాలి. దీనులకు మనం చెయ్యి చాపాలి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఒక్కోసారి చెప్తారు ఎవరన్నా హాస్పిటల్స్లో ఎవరైనా నుండి పాపం ఎంతో అత్యవసరంగా ఫోన్ చేసి నాకు ఒక 10,000 ఉంటే పంపించిన అంటే మనం వెంటనే కఠినంగా లేవని చెప్తాం. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే మనసే దేవుని మనసు. అవునా? అవునా? దేవుని బిడ్డలముగా మనం ఉండాలి. ఘనత నొందిన స్త్రీ దీనులకు తన చెయ్యి చాపును. దీనులకు తన చెయ్యి చాపాలి. నెనరు గల స్త్రీ ఘనత నొందును. మనలో జాలి, ప్రేమ, దయ, కరుణ, కృప ఏ స్త్రీ దగ్గర అయితే ఉంటుందో ఆ స్త్రీ ఘనత నొందిన స్త్రీగా దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. జాలి మనలో ఉండాలి. ప్రేమ, ఇతరులను ప్రేమించాలి. ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది. అవునా? చాలా మంది తల్లులు కూడా బిడ్డలు ప్రేమించలేకపోతున్నారు. చాలా మంది తండ్రులు కూడా బిడ్డను ప్రేమించలేకపోతున్నారు. చాలా మంది ఎక్కడ చూసినా మనం చూసినట్లయితే ఈ రోజుల్లో స్త్రీలు భయంకరంగా తయారయ్యారు. అవునా కాదండి? ఒక స్త్రీ చక్కగా కడుపును పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా గారభంగా పెంచుకొని హక్కు చేర్చుకోవాల్సిన తల్లి ఏం చేసిందో తెలుసా అండి? బస్ స్టాండ్లో వదిలిపెట్టి తన ప్రియుడితో లేచి వెళ్ళిపోయింది. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో కదండి. మన ఒక యవనస్తుడు అంటున్నాడు నాతో, నేను ఆ యవనస్తుడితో అన్నా, ఏంటమ్మా ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావంటే ఆ యవనస్తుడు నాతో ఏమన్నాడు తెలుసా? అక్క ఇప్పుడు అందరూ చంపేస్తున్నారు కానీ మ్యారేజ్ చేసుకోనక్క అంటున్నాడు. అవునా? దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. మంచి మనసు కలిగి ఉండాలి. ప్రేమ, జాలి, దయ, కరుణ మనలో లిమితమై ఉండాలి, మనలో ఉండాలి. యేసయ్య మనకు ఆ మాదిరిని కనపరిచి వెళ్ళాడు. ప్రేమ చూపాలి. మనల్ని తిరస్కరించే వారి పట్ల కూడా మనం ప్రేమ చూపాలి. మనల్ని హేళన చేసే వారి పట్ల కూడా మనం ప్రేమ చూపాలి. మనల్ని అవమానకరంగా మాట్లాడే వారి పట్ల కూడా మనము ప్రేమను చూపినప్పుడే మనము యేసయ్య మనస్సు కలిగి ఉన్నట్లు. అవునా? వారు క్రోధం పెంచుకోదా మనం పెంచుకోకూడదు. యేసయ్య మనల్ని ప్రతి క్షణము గమనిస్తూ ఉంటాడు. ప్రతి క్షణము మనల్ని చూస్తూ ఉంటాడు. నా బిడ్డలు ఏ విధంగా జీవిస్తుంది. ఘనత నెనరు గల స్త్రీ ఘనత నొందును. ఆమె తన బిడ్డను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎవరో పక్కన వారు హక్కును చేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ప్రేమ, జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. అలా ఉన్నవాళ్ళు ఘనత నొందిన స్త్రీగా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మూడోదిగా చూద్దామండి, సామెతలు 29వ అధ్యాయము 23వ వచనం చదవండి. 29వ అధ్యాయం 23వ వచనం. వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్సు ఎంతో ఇష్టము. వినయ మనస్సు ఘనత నొందును. ఎవరి దగ్గరైతే వినయం ఉంటుందో వారు ఘనత నొందుతారు. అనగా ఎవరి దగ్గర అయితే తగ్గింపు జీవితం ఉంటుందో దేవుడు వారిని ఘనపరుస్తాడు. ఏముండాలి మన దగ్గర? తగ్గింపు ఉండాలి. దేవుని వాక్య భాగం అదే సెలవిస్తుంది కదండి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకుంటే ఆటోమేటిక్గా దేవుడి తగ్గు 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 అని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఎప్పుడు మనం హెచ్చించుకోకూడదు. అవునా? తగ్గింపు జీవితము దేవునికి ఇష్టమైన జీవితం. తన్ను తాను తగ్గించుకున్నవాడు వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవరి దగ్గర వినయం ఉంటుందో వారు ఘనత నొందుతారు. దేవునికి ఎంతో ఇష్టమైన జీవితం. తగ్గించుకోవాలి. మనం ఎక్కడైనా తగ్గించుకోవాలి.
ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడుతున్నా మనం తగ్గించుకోవాలి దేవుని బిడ్డలంగా, అవునా? ఆ విధంగా ఉండాలని దేవుని వాక్య బాగా సెలవిస్తుంది. అందుకనే మొద్దుకై చెప్పాడు, ఎస్తేరు మన ప్రజలు శ్రమల్లో ఉన్నారు, మన ప్రజలను హామను కుయుక్తితో చంపాలనుకున్నాడు, నువ్వు జ్ఞానముగా ప్రవర్తించు ఈ సమయంలో. సరేలే, నేను రాణినైపోయాను, ఇక రాజభోగం అనుభవిస్తూ ఉన్నాను, నాకెందుకులే నా వారితో అని అనుకోవద్దమ్మా. దేవుడు నీ పట్ల చూపిన ప్రేమను మరచిపోవద్దు, తగ్గించుకొని నీ వారికి మేలు చేసే మనసును కలిగి ఉండు అని తన పినతండ్రి చెప్పిన మాటల యందు ఎస్తేరు లక్ష్యం ఉంచింది. అవునా? రాజు దగ్గరకు పోవుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, రాజు దగ్గరకు పోయి తన వారిని కాపాడాలని చెప్పినప్పుడు దేవుడు ఆమెలో ఉన్న తగ్గింపు మనస్సును బట్టి తన వారందరినీ రక్షించుకుంది, తగ్గించుకుంది. నేను ఒక స్థితిలో ఉన్నానులే, ఎందుకు ఇంక నా వారితో అనుకోలేదు ఎస్తేరు. తన పిన తండ్రి మాటల యందు లక్ష్యం ఉంచింది ఎస్తేరు. తను తాను తగ్గించుకుంది, తగ్గింపు ప్రవర్తన కలిగి జీవించింది. అందుకని దేవుడు ఎస్తేరును ఉన్నతముగా ఆశీర్వదించాడు. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు మనసు దేవునికి ఎంతో ఇష్టమైన మనసు. మనము కూడా మన జీవితాల్లో తగ్గించుకోవాలి. బిడ్డలకు కూడా ఒక స్త్రీగా మనం ఏం చెప్పాలంటే, తగ్గింపు నానా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి, పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు మనం తగ్గించుకోవాలి. మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలము ఒక ప్రత్యేకంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఒక జ్ఞానవంతురాలుగా మనం ప్రవర్తించాలి. వినయము విధేయత మనకు ఉండాలి. వారు ఎంతటి వారైనా తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి. నిజంగా పరిచర్యలో మేము చూస్తూ ఉంటాం, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. పరిచర్యలో వారు మంచి స్థితిలో ఉన్నప్పటికీ వారు దేవుని పరిచర్య చేయడానికి వెనుకాడరు అండి. ఎంత తగ్గించుకుంటారు, ముందుగానే వస్తారు, చాపలేస్తారు, కుర్చీలు సర్దుతారు, అదే ఆశీర్వాదం అనుకుంటారు. ఈ రోజులో తగ్గింపు కోల్పోతున్నాం కాబట్టి కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటలేదు, మనకు ఘనత కలుగడలేదు, దేవుడు మనల్ని ఘనపరచడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో కూడా మనం తగ్గించుకోవాలి. దేవుని పరిచర్యలో చక్కగా దేవుని మందిరంలోని మన బిడ్డలు మనం పురికొల్పాలి. వెళ్ళండి, దేవుని సన్నిధిలో పరిచర్య ఉంది, పరిచర్యలో పాల్గొనండి. దేవుడు ఏదో ఒక రోజు నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మారుస్తాడని చెప్పే తల్లులు తండ్రులు కొదువైపోయారు. అందుకని ఈరోజు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, చెప్తున్నామా మనము? తగ్గింపులు నేర్పిస్తున్నామా బిడ్డలకి? దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వదింపబడతాం. నిజముగా అండి, దేవుని సన్నిధిలో నేను దేవుని మందిరం ఓడ్చడం అన్న, దేవుని మందిరం కడగడం అన్న, దేవుని మందిరంలో ఇటుకలు మోసాను, సిమెంట్ మోసాను. దేవుని మందిరం కడుతూ ఉన్నప్పుడు అద్దంకి ప్రాంతంలో చర్చి కడుగుతున్నప్పుడు, హౌసాన చర్చి కడుతున్నప్పుడు ఎంత పని చేశాను నేను. మందిరం ఊడ్చేదాన్ని, సండే స్కూల్ తీసుకునేదాన్ని. ఆ పరిచర్య వ్యర్థమైపోయిందా? నా తల్లి ఒకటే నేర్పించింది, వెళ్ళు, ముందు దేవుని మందిరంలో పని ఉంది, ముందు పని చేయి, నిన్ను దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. చదువు లేదు, ఏమీ లేదు, కానీ దేవుని జ్ఞానం ఆమెలో ఉంది. మమ్మల్ని అందరినీ పంపించేది, పిల్లలందరినీ 5గురిని పంపించేది మందిరానికి. ముందు దేవుని పని చేయపోండి, ఆదివారం సెలవు కదా, దేవుని పని చేయపోండి. ఏదో పని ఉంటుంది, మీరే కల్పించుకొని చేయండి పని. సేవకులు దగ్గర ఉండండి, అణిగి ఉండండి. నిజంగా అండి, తగ్గింపు మనసు ఉంది కాబట్టి ఈరోజు దేవుడు ఈ మహిమగల పరిచర్యను అప్పగించాడు. ఊరిక దేవుడు పరిచర్యను ఎవరికి అప్పగించాడు, ఎవరిని దేవుడు ఊరికే ఆశీర్వదించడు. మళ్ళా ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంత ఉన్నా ఒదిగి ఉండే జీవితం. విక్టోరియా మహారాణి దేవుని మందిరముకు వస్తే తన కిరీటాన్ని పక్కన పెట్టుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట. ఒకరోజు విక్టోరియా మహారాణి వచ్చి ఫుల్పిట్ దగ్గర మోకాళ్ళు వంచి కిరీటం పక్కన పెడితే ఆ పక్కన అంటే ఇంకొక ఆమె అంట ప్రార్థన చేసుకుంటుందంట. ఎవరు అంటే ఆమె కూలీనాలు చేసుకునే ఆమె. వెంటనే విక్టోరియా మహారాణి వచ్చింది, నేను పక్కన ఉండకూడదని గబగబా వెళ్ళి చైర్లో కూర్చుంటే విక్టోరియా మహారాణి పక్కన వెళ్ళి కూర్చుని ఒకటే అందంట, బయట వరకే ఆ ఘనత నాకు, బయట వరకే కిరీటం, దేవుని సన్నిధిలోకి వస్తే నేను తగ్గించుకోవాలి, నా కిరీటాన్ని నేను ప్రక్కన పెట్టుకోవాలి. అందుకనే దేవుడు ఆమెను రాణిని చేశాడు. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనకు తగ్గింపు ఉండాలి. ఒక స్త్రీ దేవుని ద్వారా ఘనత నొందిన స్త్రీ వలె ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఘనత నొందిన స్త్రీగా ఉండాలంటే 3 విషయాలు. ఏంటి? మొదటిది, దేవుని వాక్యానుసారంగా జీవించిన వ్యక్తిని దేవుడు ఘనపరుస్తాడు. నెలలు గల స్త్రీ ఘనత నొందుతుంది. అదేవిధంగా
వినయ మనస్కుడు అనగా తగ్గింపు కలిగిన స్త్రీ ఘనత నొందుతుంది. ఈ 3 లక్షణాలు మనము కూడా కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి, అందరము ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ఇప్పటి వరకు నీలో ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ కరుడుగట్టిపోయి ఎవరిని ప్రేమించలేకపోతున్నావేమో, కరుడుగట్టిన స్త్రీలాగా ఉన్నావేమో, ఇతరులకు సహాయం చేసే మనసు లేదేమో. దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, యేసయ్యా నాకు తగ్గింపునివ్వయ్యా, నా బిడ్డలకు తగ్గింపునివ్వు, నా కుటుంబానికి తగ్గింపు జీవితాన్ని ఇవ్వు. నీ సన్నిధిలో చేసిన పరిచర్య వ్యర్థమైపోదయ్యా, నీ సన్నిధిలో చేసిన పరిచర్య వ్యర్థమైపోదయ్యా. మాకు తెలుసు తండ్రి, సామగ్రియాల ద్వారా తెలియపరిచాం. ఇక నుండి నా బిడ్డలు నేను అలా పెంచుతాను, నేను నా భర్త కూడా నీ పరిచర్యలో ఉంటాం. సమయం ఉన్నప్పుడు అయ్యా, సమయం ఉన్నప్పుడు నీ మందిరంలోకి వచ్చి నీ పరిచర్యలో ఉంటాము, తగ్గించుకుంటామయ్యా. తగ్గిస్తే నువ్వు తగ్గించుకుని నువ్వు హెచ్చించే గొప్ప దేవుడు యేసయ్య. వినయా నెనరు గల శ్రీ ఘనత నందును, నెనరు అంటే జాలి, ప్రేమ, దయ కలిగిన వారు అయా ఘనత నొందిన స్త్రీగా ఉంటారని మీ వాక్యము సెలవిస్తుంది. అయా నేను ఇతరులను ప్రేమించాలి, ఇతరుల పట్ల ప్రేమ, అనురాగము, కనికరము కలిగి జీవించే స్త్రీగా నన్ను యేసయ్యా. నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని నిర్లక్ష్యపరచాను యేసయ్యా, నీ వాక్యానుసారంగా జీవించలేదు, నీ వాక్యాన్ని చదవలేదు, అర్థం చేసుకోలేదు, వాక్యానుసారంగా జీవించలేదు. అందుకే నా కుటుంబం ఈ విధంగా ఉంది. ఇక నుంచి నీ వాక్యాన్ని చదువుతానయ్యా, లేచి ముందు నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని నేను చదువుతానయ్యా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటాను తండ్రి, వాక్యానుసారంగా నేను జీవిస్తాను యేసయ్యా. ఇంకా నా ఇష్టానుసారంగా నేను జీవించను తండ్రి. నీకు స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రం. నా పరిస్థితి, నా కుటుంబాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నీకు అప్పగిస్తున్నాను. ఇతరులు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేసే మనసును నాకు ఇవ్వు తండ్రి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా నేను నీకు బహుఘనతను కలుగ చేస్తానన్నావు, నన్ను నా కుటుంబాన్ని ఘనపరుస్తానన్నావు. నీ వాక్యము మాకు ఘనతనిస్తుంది తండ్రి. నెనరుగల శ్రీ ఘనత నొందుతుందని మీ వాక్యం సెలవిస్తుంది. వినయ మనస్కులు ఘనత నొందుతారని మీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా ఈ లక్షణాలు మాలో నింపమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు మనసును మాకు ఇవ్వు తండ్రి, తగ్గింపు మనసును మాకు ఇవ్వు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని తగ్గించుకోవాలి యేసయ్యా. కృపయు ఘనతను మంచి పేరును మాకు ఇస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా బహుఘనతను కలుగ చేస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు
యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నేను నీకు బహుఘనతను కలుగ చేస్తానని మీ వాక్యం సెలవిస్తుంది. మేము ఘనత పొందుకోవాలంటే ఎలాంటి స్త్రీలుగా ఉండాలంటే వాక్యానుసారముగా జీవించే స్త్రీగా ఉండాలి, నెనరుగల స్త్రీగా ఉండాలి, వినయ మనస్కురాలుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకుంటూ తండ్రి నీ సన్నిధిలో మేము ఎదిగే భాగ్యము మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపకు మేము అయా నీకు కృపను బహుఘనతను కలుగ చేస్తానని సెలవిచ్చావు తండ్రి. కృప వెంబడి కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు నేను నా బిడ్డల కుటుంబ అయ్యా తగ్గింపు జీవితాన్ని నేర్పించలేకపోయిన తల్లిగా ఉన్నానేమో. ఇక నుండి తగ్గింపు జీవితం నీ మందిర ఆవరణంలో తగ్గించుకొని నీ సన్నిధిలో నీ పరిచర్య చేసే బిడ్డలుగా నా బిడ్డలను ఆయా మంచి స్థితిలో నిలవబెట్టే ఆయా కృపను నాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా అని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కృపతో బిడ్డల జ్ఞాపకం చేసుకోమని, విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా బిడ్డల హృదయాల్లో నిరుకట్టి ఫలింపచేయమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, ఆయా బహుఘనతను బిడ్డలకు కలుగచేయమని, ఆయా యేసయ్య లైవ్ చూసిన బిడ్డలు కూడా మీరు దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి దయా కుమారుడు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.